యువర్ లెర్నింగ్స్ ఈ ఎంటైర్ 6-7 years జర్నీలో ఈ మూవీ బయటకు తీసుకురావడానికి? సో మేజర్ గా నేను నేర్చుకుంది ఏంటంటే వర్క్ విత్ రైట్ పీపుల్. యాజ్ మచ్ యాజ్ ఇట్ వాస్ ఫన్, ప్రొడక్షన్ అప్పుడు ఎంత ఫన్ గా చేసామో, లైక్ ద వే వి పుల్డ్ ఇట్ ఆఫ్, పోస్ట్ ప్రొడక్షన్ అప్పుడు నాకు అంతే ప్రాబ్లం వచ్చింది. సో అదొక పెద్ద ప్రాబ్లం. ఆల్వేస్ వర్క్ విత్ గుడ్ ప్రొడ్యూసర్స్ సో దట్ యూ కెన్ ఫినిష్ మూవీ ఇన్ టైం. 1.5 years కంటే ఎక్కువ మనం ఫస్ట్ మూవీకి అయితే అసలు పెట్టుకోవద్దు, మనం చాలా టూ మచ్ టైం. అండ్ అట్ దిస్ పాయింట్ నాకు ఏం అర్థమవుతుందంటే ప్రమోషన్ కి చాలా ఎక్కువ బడ్జెట్స్ పెట్టాలి. మనం ఆ బడ్జెట్స్ పెట్టకపోతే నో వన్ ఈస్ గోయింగ్ టు కమ్ టు ద థియేటర్స్. మేక్ సంథింగ్ దట్ ఎవ్రీ వన్ లైక్స్ టు వాచ్. యూ కెనాట్ లైక్ మేక్ అ నీష్ మూవీ. ఎక్కువ మంది ఆడియన్స్ ఉన్నారనే దాన్ని చేయడం బెటర్ రాదర్ దెన్ డూయింగ్ సమ్ నీష్ ప్రాజెక్ట్ అనేది ఐ థింక్ బిగ్గెస్ట్ థింగ్. మేము ఫస్ట్ ఏం చేసామంటే ఒక మిడిల్ మ్యాన్ ని బట్టి లైక్ విల్ టాక్ టు ఓటీటీస్. ఈ మధ్యలో ఉన్న పర్సన్ కరెక్ట్ ఉండాలి. హీ వాజ్ మేకింగ్ అస్ ఫీల్ స్మాల్. మీ సినిమా ఎవరు చూడరు, ఫ్యామిలీ ఆడియన్స్ ఆయన ఏం ట్రై చేస్తున్నాడు, ఎక్కువ పర్సెంటేజ్ కోసం ట్రై చేస్తున్నాడు. సో మై అడ్వైస్ వుడ్ బి నెవర్ వర్క్ విత్ ఎనీవన్ హూ మేక్స్ యూ ఫీల్ స్మాల్. ఎండ్ ఆఫ్ ఇట్ ఏంది, ట్రైలర్ చూస్తాడు, ఎవరెవరు ఉన్నారో చూస్తాడు. నీ మూవీ ఎంత గొప్ప సినిమా అని చెప్పి ఎప్పుడు కొనట్లేదు. అక్కడ హార్ష్ రియాలిటీ ఇది, కానీ చాలా హార్ష్.